టైం అయినట్టే కదా. ఇయాటి మన అదర్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇలా మన అదర్స్ లో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి కానీ ఇక మీరు ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మళ్ళా చాలా అవుతున్నాయి వానలు, పైలంగుండురో ప్రజలు. వాట్సాప్ లో వచ్చినాయి కొత్త అప్డేట్లు, జర చూసివాడు రో యూజర్లు. గణేష్ మండపానికి 360 కోట్ల ఖర్చు. ఈ వార్త చూస్తే జనాలు అయ్యేటట్టే ఉన్నారు కదా, షాకు. మంచిగానే ఉన్నాయి మన రెండు రాష్ట్రాలలో రాజకీయాలు, వారెవ్వాని అంటున్నారు చూసిన జనాలు. జాక్ పీస్ మీద చిన్న చిన్న గణేష్లు, వారెవ్వాని అంటున్నారు చూసిన భక్తులు. చిన్న పోలగాళ్ళే ఎక్కువ వాడుతురంట ఈ స్మార్ట్ ఫోన్లు. ఓ పరి నజరు పెట్టాల్సిందే తల్లిదండ్రులు. రైట్, టైం అయినట్టే కదా, వార్తలు షాల్ చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? రైట్, నిన్న రాత్రి పడ్డ వాన గురించి మాట్లాడుకుందాం. అయినా అయిపోయిన వాన గురించి మళ్ళీ ఏం మాట్లాడతారు అనే కదా మీ ఆలోచన. రైట్, ఇక పరేషాన్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 జాగ్రత్తలు అయితే ఉన్నాయి. ఇక వీటి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. షాల్ చేసేయండి. అబ్బాబా ఏం అనాలరా నాయన, అరే రే ఏం కొట్టుడు కొడతానే ఫో అని చెప్పేసి గిట్లా ఒక నెల కింద మాట్లాడుకున్నాం, పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం. అగో మళ్ళీ గిట్లా మాట్లాడుకునే ముచ్చట వస్తుందా రాదా అని ఆలోచన లోపలే అరే నిన్న రాత్రి ఒక కొట్టుడు కాదనుకున్నా అది వాన. అవో గిట్లా నైట్ ఒకసారి ఉన్న పరంగా వాన కొట్టేసరికి పబ్లిక్ చాలా మంది పరిశానాయిలు. ఒర్ని అక్క అలగానలగి వర్షం గీతిరో కొడుతున్నదని చెప్పేసి మస్తు పరిశానాయిలు. అరే ఒక గంటను లేకపోతే 5 నిమిషాల 10 నిమిషాల వాన పడతాయి అనుకుంటే ఒర్ని అవ్వ తెల్లారి దాకా 5 గంటల దాకా ఒకటే సంపుడు చంపింది. ఇక మీకు అందరి తెలవడం వచ్చేటేనా, పట్నంలో జరిగిన వాన పడ్డదంటే ఇటు దిక్కు చూసుకుంటే ట్రాఫిక్ అయినా అక్కడ దిక్కు చూసుకుంటే చిన్న చిన్న ఇండ్లు అయినా ఎక్కడికక్కడ మునిగిపోతే ఆగమాగం అవుతారు. అగో గిట్లాగానో వాన వచ్చేసరికి ఇక వాతావరణ శాఖ పెద్ద సార్లు కూడా ఇక ఎందుకైనా మంచిది రేపు మాపు అంటే ఇక 3 రోజుల దాకా గిట్లా వర్షం ఉన్నది, ఇక ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగా ఉండుర్రి. అగో బయటికి పోయినప్పుడు జర చెత్త పట్టుకపోర్రి, అట్లనే చెట్ల కిందనో పెద్ద పెద్ద మరి స్తంభాల కింద ఉండకుర్రి. అసలే ఇవాళ రేపు టైం మంచి లేవు. ఇక జర పట్నంలోనైతే పెద్ద పెద్దగా ఇంకుడు గుంతలో లేకపోతే మాన్యువల్ ఏమన్నా ఉంటే మాత్రం తెరిచిపెట్టకూర్రి. ఇప్పటికే ఈ చచ్చిపోయే వార్తలు ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. ఎందుకన్నా మంచి జర ఫైలంగా ఉంటారు పబ్లిక్. మీకు చాలా సార్లు చెప్పిన మన అదర్స్ లా వారంకి ఒక్కటైనా 3 రోజులకు ఒక్కటైనా ఒక టాలెంట్ ముచ్చట్ను లేకపోతే గమ్మత్తు ముచ్చట్ను పట్టుకొస్తామని. రైట్, అన్నట్టుగాని అలా మీకోసం మేము ఒక్క మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. గట్లనే ఇప్పుడు ఈ ముచ్చట చాలా మందికి మస్తు అవసరం పడుతుంది. ఆలస్యం చేయకుండా ఇంత ముచ్చట ఎంతో చూసేయండి. ఆలోచన చేయకుండా ఇలా ముచ్చట ఏందో చూద్దాం. ఈ కొత్త అప్డేట్ ఏంది ఏం కథ అని పరిచయం అవుతున్నారులే. ఈ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ అన్నట్టు. అయితే ఈ కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ వాట్సాప్ అనగానే మనం గట్లా మెసేజ్ సెండ్ చేస్తాం, గట్లనే ఫోటోలు వీడియోలు పంపించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు ఇక మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా గదేదో స్టేటస్లు పెడతాం. గట్లగా తీరుగా నడిపిస్తాం మన వాట్సాప్ను. అయితే ఇప్పుడు గిట్లా కొత్త అప్డేట్ ఏంటంటే గిడ దిక్కు కింద దిక్కు చూసినా జర పైన దిక్కు చూసినా కూడా ఒక జర కొత్త సింబల్ అనేది కనబడతాయి. ఇదెంక సింబల్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా పరిచయాలు. ఇక దాన్ని ఒత్తి చూస్తే కాడ కింద పెద్ద పెద్ద సెలబ్రిటీల బొమ్మలు కనబడతాయి. మరి అది ఏం కథ ఏందనే కదా మీ ఆలోచన. ఇగో మేము చెప్తాం వినుండ్రి. రైట్, ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సింబల్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా మనకు తెలిసిన వాళ్ళే. అయితే ఈ కొత్త వాట్సాప్ అప్డేట్ ఏంటంటే గల్ల మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే తెలిసిన సెలబ్రిటీలు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని ఫాలో కొట్టంగానే ఇక వాళ్ళకి సంబంధించినవి మొత్తం మనకు వస్తాయి అన్నట్టు. మరి మొత్తం అంటే మళ్ళీ ఏందనుకునేరు వాళ్ళు రోజు రోజు గదేమన్నా పోస్టులు ఇట్లా పెడితే అరే గదే నువ్వు ఫేస్బుక్ లా వాట్సాప్ లా గట్లనే మనకు అదేందో ట్విట్టర్ లో పెడతారు కదా, గట్లనే గిల్ల కూడా పెడతారు అన్నట్టు. ఇక పెట్టంగానే మనకు వస్తాయి అన్నట్టు.
అచ్చంగా పక్క యాప్లు అన్నట్టు ఇక గిన్నె కూడా వాడాలంటట్టు. కాకపోతే వాట్సాప్లో గిట్లా కొత్తగా వచ్చితే చాలా ఇచ్చంతరం అని చెప్పి చాలా మంది పరిశాన్ అవుతున్నారు. అగో కొత్తగా వచ్చిన అప్డేట్ ముచ్చట మొత్తం ఇదే. ఇక మీరు పరిశాన్ కావాల్సిన అవసరం అయితే అసలుకే లేదు. అరే మరి సెలబ్రిటీ లెక్కనే మరి మాకు కూడా ఏమన్నా ఛానల్ పెట్టుకోనికి ఉన్నదా అని ఆలోచన చేస్తున్నారులే. రైట్, మనం క్రియేట్ చేసుకొని కూడా ఒక ఛానల్ ఉన్నది, కాకపోతే అది ఇప్పుడు ఇంకా షాల్ కాలేదు. జర పెద్ద సార్లు ఏమన్నా ఆలోచన చేసి ఇంకా కొద్దిగా అప్డేట్ ఇస్తే కనుక మనం కూడా షాల్ చేసుకోవచ్చు అన్నట్టు. అరే మంచిగా ఉన్నది అనుల ఉపాయం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నిన్న మనం చెప్పుకున్న వార్తలల్లా ఎవరెవరు పండుగ ఎట్లా చేస్తున్నారు, ఎన్ని పిట్ల గణేషుని పెట్టిండ్రని అన్ని తీర్లా మాట్లాడుకున్నాం కదా. రైట్, ఇప్పుడు ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము చెప్పబోయే వార్త కూడా గణేష్ పండుగ గురించే. కానీ ఇక్కడ ఈ గణేష్ మస్తు ముద్దుగున్నాడు. కానీ నాకు తెలిసి ఈ బంగారం ఉన్న వినాయకుని చూస్తే మీరు పరేషాన్ అవుతారు కావచ్చు. ఏంది నమ్ముతలేరా? కావాలంటే ఓ పారి ఈ వీడియో చూడుర్రి. ఇక మన తాన గణేష్ పండుగ ఎట్లా అవుతున్నదో పక్క రాష్ట్రాలలో కూడా అచ్చం అట్లనే అవుతున్నది. గట్లనే ఈ ఏడు గణేష్ పండుగ జోర్దార్గా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏంటంటే, ముంబై దగ్గర ఓ గణేష్ మండపాన్ని ఏకంగా 360.40 కోట్లు ఖర్చు పెట్టి చాలా ఘనంగా అక్కడ గణేష్ దేవుని పూజిస్తున్నారు. అయితే ఈ మహారాష్ట్ర దిక్కు చూసుకుంటే గణేష్ పండుగను ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ పైసలు లేనోళ్ళు అట్లట్లా చేసుకుంటే, పైసలు ఉన్నోళ్ళు మాత్రం చాలా ఖర్చు పెట్టి ఘనంగా పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో కొంతమంది ఖరీదైన గణేష్ విగ్రహాలను తెచ్చి పూజలు చేస్తే, ఇంకొంతమంది చాలా ఖర్చు పెట్టి మండపాలను పెద్ద ఎత్తున ఉపాయం చేస్తున్నారు. ఇగో ఇక్కడ చూడుర్రే. ఇక్కడ కనబడే గణేశుడు ప్రపంచ రికార్డు కొట్టిండనే చెప్పుకోవచ్చు. హగో ఎందుకని మీరు అడిగితే మేము చెప్తా మీ నుండి. ఇక్కడ కనబడే గణేశుడు మొత్తం 66 కిలోల బంగారం, గట్టనే 295 కిలోల వెండి ఆభరణాలతోని దేవుణ్ణి అలంకరించారు అన్నట్టు. గట్లనే ఇక్కడ ఇంకో ముచ్చట, ఇప్పుడు దేవుడు కూసున్న గణేశుని మండపం మొత్తం 360 కోట్లు పెట్టి అలంకరణ చేసిండ్రంట. అయితే ఈ ముచ్చట కూడా అక్కడున్న జిఎస్బి సేవా మండల్ అనేటోళ్ళు చెప్పిండ్రు. రైట్, అంత మంచిగానే ఉన్నది కదా. మరి ఇంతగానం బంగారం పెట్టిండ్రు, మళ్ళీ ఎవరన్నా ఎత్తుకపోతే ఏం కథ అని ఆలోచన చేస్తున్నారు కదా. మరి అంతగానం ఖర్చు పెట్టిన దగ్గర ఇంత అయినా సిబ్బంది ఉండకపోతే ఎట్లా చెప్పుండ్రి. అందుకోసమే అక్కడ అన్ని దిక్కుల సీసీ కెమెరాలు, గట్లనే కాపలా మనుషులను కూడా పెట్టిండ్రంట. మొత్తం ముచ్చట అయితే ఇక అదే మంచిగా ఉన్నాడు కదా నల్ల బంగారు గణపయ్య. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూద్దాం. మొన్న ఒక 2 రోజుల కిందట ఒకటే ముచ్చట్ను మనం మళ్ళా చెప్పుకున్నాం. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే మన తన లీడర్ల ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి కావచ్చు. ఎప్పుడు పార్టీల షేర్కి అవుతారో తెలియదు, ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు. ఇప్పుడు మేము ఒక 2 ముచ్చట్లు చెప్తాం, నిమ్మలంగా ఆలోచన చేసి నుండ్రి. రైట్, ఇక మన తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయో పక్క రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితులు గదే తీరు ఉన్నాయి. ముందుగా అయితే మన రాష్ట్రం ముచ్చట ఏదో మాట్లాడుకుందాం, వాటిక పక్క రాష్ట్రం ముచ్చట మాట్లాడుకుందాం. ఇక ఇలా మన తెలంగాణలో ఏమైందంటే, ఇటు తీసుకుంటే కడియం సిఆర్ సార్ చూసుకున్నా, గడి దిక్కు చూసుకుంటే మన తాటికొండ రాజేశారు. వీళ్ళు మునుపులు పెట్టుకునేది, పంచాయతీ పెట్టుకునేది మనకు మా ఎరకైనా ఉంచండి. కానీ ఇలా ఒక వార్త చూడంగానే పబ్లిక్ చాలా మంది పరిశాన్ అయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు పెద్ద సార్లు, ఇటు కేసీఆర్ సార్ అయినా గడి కేటీఆర్ సార్ అయినా సార్లు ఏమన్నా ఆలోచన చేసి జర్రింత ఉపాయం చేసి ఇలాంటిగా దానికి ఎదురే ఉండదని చెప్పుకోవాలి. ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఇక ఇక్కడ చూసుకుంటే గిడ చూడండి, తాటికొండ రాజేశారు, కడియం సారు చేతులు చేసుకొని మంచిగుంటారు అన్నట్టుగా ఎంత మంచిగా ఒకరికొకరు అరుచుకుంటారో. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏందో చెప్తా వినుండ్రి. గిడ చూసుకుంటే కనుక ఇక మరి రేపు ఎలక్షన్లు వస్తాయి. సీట్ రాలేని చెప్పేసి రాజేశారు మన కింద మీద పడి ఆగమాగం ఏడ్చి పబ్లిక్ మొత్తం జర అటు ఇటు చేసేసరికి గాడున్న పబ్లిక్ గట్లనే కొంతమంది లీడర్లు కూడా చాలా బాధలు ఉండిపోయారు. గిదేం కథరో బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తే గిట్లుంటుందా అని చెప్పేసి. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇక రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తానే. ఇక మనకి ఇట్లా కొట్లాడుకుంటుండి బీఆర్ఎస్ పార్టీకి ఇక మనకి ఇట్లా వ్యతిరేకంగా ఉంటే రేపు ఇంకా పెద్ద దెబ్బ తక్కదని చెప్పేసి పెద్ద సార్లు ఆలోచన చేసి ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇక మంచి చెడు మాట్లాడి ఇక చేతిలో చేసి ఇక మంచిగా ఉండాలని చెప్పేసి కేటీఆర్ సార్ ఆమించును. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే, రేపు మరి కడియం సార్కి అయితే మరి సీట్ వచ్చేసింది. ఇక మరి తాటికొండ రాజా సార్ పరిస్థితి ఏంటంటే, ఇక రేపు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పదవి ఇస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చాడు. కథం ఇక రాజా సార్ కూడా
నిమ్మలమైపోయిండు. చూసినారు బీఆర్ఎస్ ఆలోచన ఏ తిరుగును అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది. మీకు చాలా సార్లు చెప్పిన మన అదుర్స్ న్యూస్ లా వారంకి ఒక్కటైనా 3 రోజులకు ఒక్కటైనా ఒక మంచి టాలెంట్ కి సంబంధించిన వార్త చెప్తామని. అయితే ఎప్పటి లెక్కనే మళ్ళా మీకోసం ఒక మంచి టాలెంట్ వార్త పట్టుకొచ్చిన. ఇప్పుడు ఆ వార్త గురించి నేనేం మాట్లాడాను ముందుగాల మీరు వీడియోలు చూడుర్రి, అటెంక అన్ని మాట్లాడుకుందాం. రైట్, ఇక ఎప్పటికొక పారి మన అదర్స్ న్యూస్ లకి టాలెంట్ సంబంధించిన ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాం కదా. అగో గట్లనే ఇప్పుడు పండుగ ముచ్చట మీద పండుగ టైంలో ఇగో గీసోని మంచి వార్త పట్టుకొచ్చినాం. ఓ పారి అయితే అన్న నిమ్మలంగా ఏం చేస్తున్నాడో చూసేయండి. హైటెక్ అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. రైట్ గా చూసినారు కదా వీడియో ఎట్లున్నదో. రైట్, ఇక అన్న వచ్చేసి సూక్ష్మ కళాకారుడు అన్నట్టు. ఇక మామూలుగా ఇయ్యాల రేపు బయట చూసుకుంటే అంటే మన రోడ్ ఎంబడి చూసుకున్నా గడు మండపాలలో చూసుకున్నా కూడా పెద్ద పెద్ద వినాయకులు గట్లనే తీరొక్క వినాయకులను చూసినాం. కానీ ఈ అన్న అగో అట్లా ఉంటాయి కానీ నేను ఇట్లా చేస్తా అని చెప్పేసి ఒక చిన్న షాక్ పీస్ మీద అరే ఉత్తగా ఉన్నప్పుడు మామూలుగా వినాయకుడిని ఇట్లా చేసుడే చాలా కష్టం. అంటే మట్టితోటైనా లేకపోతే ఇంకా దేనితోటైనా కలర్ గణేశులైనా చాలా తిప్పలు పడుకుంటా వినాయకుడిని చేయాల్సి వస్తుంది. అసొంటిది ఒక చిన్న షాక్ పీస్ మీద చిన్న గుండు పిన్నిస్ తోటి అన్న ఎంత మంచిగా ఈ వినాయకుని బొమ్మలు తయారు చేసి ఉండో చూడుర్రి. రైట్, ఇగో 10 మీటర్ల ఎత్తుతోటి గట్లనే 6 మిల్లీమీటర్ల తోటి ఎడల్పుతోటి 3 గంటలు శ్రమించి ఇగో గుండు పిన్ను సాయంతో అన్నకి ఇట్లా తయారు చేసిండు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా. మొత్తానికి ఇప్పుడు ఈ అన్న చేసిన పని చూసి 2 రాష్ట్రాలలో చూసుకుంటే మొత్తం వీడియో చక్కర్లు కొడుతున్నది. గట్లనే అన్నను చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. వారేవా ఏమన్నా చేసినావా అన్న అని. అబ్బబ్బబ్బా, ఈ నడుమ ఫోన్లు వాడుడు మస్తు ఎక్కువైపోతుంది. ఇక మంచో చెడో తెలియదు కానీ ఎంత వీలైతే అంత జల్దికి ఫోన్లు ఎక్కువ వాడుడు బంద్ చేయాలి. లేకపోతే లేనిపోని రోగాలు వచ్చి ఆగమాగం అవుతారు. హగో ఈ ముచ్చట నేను కాదు చాలా మంది అంటారు. గట్లనే పరిశోధనలు చేసిన పెద్ద సార్లు కూడా అంటున్నారు. ఇగో గిట్ల నేను చాలా సార్లు చెప్పినా మా ముచ్చట ఎవ్వరైనా చెవులు వేసుకున్నారా? రైట్, ఇక నా ముచ్చట సమాజ్ అయింది కానీ మీరు ఈ వార్త చూడు. ఈ కాలంలో ఫోను ఎంత ముఖ్యమైందంటే అసలు ఫోన్ లేకుంటే బతకమన్నట్లు అయిపోయింది. ఎక్కడికైనా పోవాలనంటే ఫోనే, తినాలనంటే ఫోనే, చదవాలనంటే ఫోనే, ఇంకేమైనా చేయాలనంటే ఫోనే. చిన్న పొరగాల కానుంచి పండు ముసలోళ్ళ దాకా ఫోన్ వాడుతుండ్రు. అసలు ఈ కాలంలో ఫోన్ వాడకుంటే అదొక వింతలాగా చూస్తారు. అయ్యో ఎంత అమాయకులు అన్నట్లు చూస్తారు. అయితే ఫోన్ వాడకంలల్లా మంచున్నాయి చెడు కూడా ఉన్నాయి. పొద్దున వాడడం మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఫోన్ వాడడం ఆపము. అదేదో పెద్ద పనిలాగా. కానీ ఓ జనాలు గా ఫోన్ల బ్లూ లైట్ల వల్ల మీ కండ్ల గురించి ఒకసారి ఆలోచన చేయుండ్రి. పని ఉన్నా లేకున్నా అట్లనే వాడితే మీ కండ్లకే నష్టము. ఇది ఒక్కటే గానుల్లా ఆన్లైన్లల్లా జాబులు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ అని, లేకుంటే మా వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గిట్ల ఎవరైనా మెసేజ్లు లేకుంటే ఫోనులు చేస్తే నమ్ముకుర్రి. నమ్మితే మీరు మునిగినట్లే పోండ్రి. ఈ మధ్య మార్కెట్ల ఆన్లైన్ల మోసగాలు మస్తు మోపైండ్రు. జర మోసపోకుండ్రులా. మరి ఇంకో ముచ్చట ఏందంటే ఏడ్చినా ఫోనే, నవ్వించాలన్నా ఫోనే, ఆడుకోవాలనుకున్న ఫోనే, కొట్లాడాలన్నా ఫోనే. మరి అమ్మాయిలు ఎందుకు అన్ని ఫోన్లే అయితే? ఇక చిన్నప్పటి నుండే ఫోన్లు అలవాటు చేస్తే కండ్లకు అద్దాలు, జుట్టు రాలుడు, ఆలోచన తక్కువ అవుడు, తిండి తినకపోవడు, ఆఖరికి చదువు కూడా బుర్రలకు ఎక్కకపోవడు. అన్ని అవ్వయ్యలే చేసి పిల్లగాళ్ల పైన చేతులు ఎత్తేస్తే పాపం వాళ్ళేం చెప్తారు? ఒకసారి గీ ముచ్చట మీద ఆలోచన చేయుండ్రి. ఇక టైం అయిపోయింది. ఇయాటి వార్తలైతే గివ్వే. రేపటి వార్తలల్లో మళ్ళా కలుద్దాం. ఇక పోయి వస్తా. నమస్తే. మళ్ళా చాలా అవుతున్నాయి వానలు. పైలంగుండరో ప్రజలు.
వస్తున్నాయి కొత్త అప్డేట్లు, జర చూసివాడు రో యూజర్లు. గణేష్ మండపానికి 360 కోట్ల ఖర్చు. ఈ వార్త చూస్తే జనాలు అయ్యేటట్టే ఉన్నారు కదా, షాకు. మంచిగానే ఉన్నాయి మన రెండు రాష్ట్రాలలో రాజకీయాలు, వారెవ్వానంటున్నారు చూసిన జనాలు. జాక్ పీస్ మీద చిన్న చిన్న గణేష్లు, వారెవ్వానంటున్నారు చూసిన భక్తులు. చిన్న పోలగాళ్ళే ఎక్కువ వాడుతురంట ఈ స్మార్ట్ ఫోన్లు. ఓ పరి నజరు పెట్టాల్సిందే తల్లిదండ్రులు.